Hi, hello everyone. Welcome to RD Home. I am Devinder. In this video, I will explain you updated schedule of TSMSET 2020. అంటే మనకి ఫైనల్ ఫేజ్ ఏ రోజు ప్రారంభం అవుతుంది, మరి అందులో ఎవరెవరు పార్టిసిపేషన్ చేయవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఏ రోజు నుంచి ఎప్పటి వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఏ రోజు జరుగుతుంది, డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానితో పాటుగా ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగింది ఆల్రెడీ. దానితో పాటుగా వారు ఏం చేశారు, సీట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసుకున్నారు. మరి సెకండ్ ఫేజ్కి అంటే ఫైనల్ ఫేజ్కి ఎవరెవరు పార్టిసిపేషన్ చేయొచ్చు, అందులో ముఖ్యంగా ప్రతి స్టూడెంట్కి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఆల్రెడీ 6000 ఆర్ 5000 3000, అయినప్పటికీ నేను పెట్టిన టాప్ 10 కాలేజీలో సీట్ రాలేదు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కేటగిరీ వైజ్, అంటే ఏంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి ఏ ర్యాంక్లో ఏ కాలేజీలో ఏ కోర్సులో కట్ ఆఫ్ ఎంతవరకు జరిగిందో కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ నా ఓన్లీ మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్లు వచ్చినాయి కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి డీటెయిల్స్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Now can see here, this is the official website of TSMSET 2020. మనకి ఇక్కడ స్క్రోలింగ్లో చూడొచ్చు, TSMSET 2020 ఫైనల్ ఫేజ్ స్లాట్ బుకింగ్ కమెన్స్ ఆన్ 31st October 2020. అంటే టుడే డేట్ ఈస్ 29. మనకి 31st రోజు నుంచి స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ఫేజ్ వచ్చేసి అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ ఆప్షన్స్ కమెన్స్ ఫ్రమ్ 30 October 2020 ఫ్రమ్ 2 PM ఆన్వర్డ్స్. మరి డీటెయిల్డ్గా ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. వన్స్ యూ కెన్ సీ హియర్ డీటెయిల్ ఐ విల్ సీ హియర్ TSMSET రివైజ్డ్ ఫైనల్ ఫేజ్. ఇక్కడ మనం చూడొచ్చు ఎంపీసీ స్క్రీన్లో రివైజ్డ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్. ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ యూ కెన్ సీ హియర్ ఫైనల్ ఫేజ్, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇవన్నీ కూడా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేషన్ చేయలేదో అంటే అటెండ్ కాలేదో వారందరూ కూడా మనకి స్లాట్ బుకింగ్ 31st రోజు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి GORT నెంబర్ 201 రిలీజ్ చేసిన దాని ప్రకారం మనకి ఇక్కడ ఓపెన్ స్కూల్ సొసైటీ వారు కూడా ఎలిజిబుల్ అండి. ఇక్కడ మనకి 31st October రోజు మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది స్లాట్ బుకింగ్ కోసం. నెక్స్ట్ వన్ ఇయర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుకింగ్ క్యాండిడేట్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో వారందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1st November రోజు అటెండ్ కావాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, మీరు ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు మీకు మెన్షన్ చేస్తారన్నమాట ఏ స్లాట్ ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. ఆ రోజు మీరు వెళ్ళేసి సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 October నుంచి 2nd November, అంటే 30 October, 31st October, 1st November, 2nd November 4 days టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వారు కూడా మళ్ళీ మంచి కాలేజీలో సీట్ రావాలనుకుంటే తప్పకుండా వెబ్ ఆప్షన్స్కు ప్రయత్నం చేయవచ్చు ఈ 4 days టైంలో. నెక్స్ట్ ఇయర్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 2nd November, మీకు ఆల్రెడీ మెన్షన్ చేసాము. 2nd November ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మనకి ఏ రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అంటే 4th November రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మరి ఏ రోజు మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. సియర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 4th November టు 7th November, అంటే ఈ 4 days టైంలో మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ స్పాట్ అడ్మిషన్స్. ఇక్కడ నౌ యూ కెన్ సీ హియర్ స్పాట్ అడ్మిషన్స్ ఇయర్ ఆన్ 5th November 2020. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కైండ్లీ రెఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోని డీటెయిల్గా చూడండి. జస్ట్ నా ఓన్లీ మనకి రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి. వన్స్ యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద రివైజ్డ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్.
గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పార్టిసిపేషన్ చేయొచ్చు. ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఫైనల్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ మీకు ఇంతకు ముందు వచ్చిన కాలేజీ కంటే కూడా బెటర్ కాలేజీలో సీట్ రావాలి అనుకుంటే మాత్రం. ఎందుకంటే మీకు డీటెయిల్గా నెక్స్ట్ ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏ కాలేజీలో ఎక్కడ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసింది, అంటే బీసీ వాళ్ళకి ఏంటి, ఎస్సీ వాళ్ళకి ఏంటి, ఎస్టీ వాళ్ళకి ఏంటి, ఏ బ్రాంచ్ వైజ్ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ విల్ గెట్ కంప్లీట్ అవేర్నెస్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అండ్ ఆల్సో బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్. అంటే మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో ఏ విధంగా చూసుకోవాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ వాచ్ దిస్ వీడియో till the end. You will get 100% complete awareness how to check your seat allotment details. Now you can see here, this is the official website of TSM seat. First you can see here college wise allotment details. College wise allotment details. ఇందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కాలేజ్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టీఎస్ఎంసెట్ 2020 ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్. అంటే ఎవరెవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్స్ వచ్చాయో ఆ కాలేజ్ వైజ్ మనకి ఇక్కడ రిపోర్ట్ అనేది చూపిస్తుంది. ఆ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, నేము అండ్ ఆల్సో కేటగిరీ, మేల్ ఫీమేల్, రిజర్వేషన్ అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇక్కడ ఏ కాలేజ్ చూపిస్తున్నాను అంటే జస్ట్ ఐఎమ్ చూసింగ్ ఇయర్ ఓయూ కాలేజ్, సియర్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ కాలేజ్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇంతకుముందు ఆప్షన్స్ ఏదైతే ఇచ్చారో ఆ బ్రాంచ్ని మీరు చూసుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్, సిఎస్సినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మీ యొక్క కేటగిరీ, అంటే మీ బ్రాంచ్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే సిఎస్సి పైన క్లిక్ చేశాను. సిఎస్సి నెక్స్ట్ ఏం చేయాలి, షో అలాట్మెంట్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డీటెయిల్గా చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలా కేర్ఫుల్గా చూడండి. ఎందుకు అంటే నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్యాంపస్ కాలేజీలో చదువుకోవాలనే కోరిక ఉంటుంది. అంటే క్యాంపస్ కాలేజ్ కావచ్చు, ఏదైనా మీకు నచ్చిన కాలేజ్ కావచ్చు. మరి ఆ నచ్చిన కాలేజీలో సీట్స్ అలాట్మెంట్ ఏ విధంగా జరిగింది, ఏ కాలేజీలో ఎంతవరకు ర్యాంక్ కట్ ఆఫ్ జరిగిందో కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ మనకున్న స్టూడెంట్స్ డాటా ఆధారంగా మనం కాలమ్స్ వైజ్ సార్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం బీసీఏ ర్యాంక్స్ అన్నీ కూడా ఒకే చోట, బీసీబీ ర్యాంక్స్ అన్నీ కూడా ఒకే చోట, ఇలా కేటగిరీ వైజ్లో అన్నీ చూడొచ్చు. లేకుంటే ఫీమేల్స్ అన్ని సీట్స్ కూడా ఒకే చోట, మేల్స్ ఫీమేల్స్ అన్నీ కూడా ఒకే విధంగా. నెక్స్ట్ ఇయర్ మనకి ఆల్ టికెట్ నెంబర్స్ వైజ్, ర్యాంక్ వైజ్ ఈ విధంగా చూసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. సీరియల్ నెంబర్ ఇచ్చారు, ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, ర్యాంక్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇచ్చారు, సెక్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ క్యాస్ట్, రీజియన్, సీట్ కేటగిరీ మెన్షన్ చేశారు. ఇందులో మనం చూడొచ్చు ఫస్ట్ వన్ ఆల్ టికెట్ నెంబర్తో పాటుగా 984 ర్యాంక్ వచ్చేసి ఆదిత్య ఇయర్ బీసీఏ కేటగిరీలో తనకి సీట్ అనేది మెన్షన్ చేశారు. అంటే సీట్ అతనికి అలాట్మెంట్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇతనికి క్యాబ్ సిఏపి క్యాబ్ కేటగిరీలో ఇతనికి సీట్ వచ్చేసింది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ సి 766 ఇయర్ సి అఖిల వారికి బీసీబీ కేటగిరీలో గర్ల్స్ కేటగిరీలో తనకి సీట్ వచ్చేసింది. మీకు నేను సింపుల్గా చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు చూడవలసింది మీ యొక్క క్యాస్ట్ పరంగా చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బీసీడీ అనుకుందాం. ఏం చూడాలి, నేను ఇప్పుడు బీసీడీలో ఇక్కడ చూడొచ్చు బీసీడీ మేల్ 708 సీరియల్ నెంబర్ 4లో 708 ర్యాంకింగ్ కూడా ఈ కాలేజీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ బీసీడీ ఇక్కడ ఇంకొకరు ఉన్నారు 609 అంటే 609 ఇయర్. అంటే మీ యొక్క కేటగిరీ వైజ్ చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను బీసీడీ అయి ఉండి బీసీఏ బీసీబీ చూస్తే నాకు ఎలాంటి ఫలితం ఉండదు, యూస్ఫుల్ కూడా ఉండదు. అందుకని మీకు ఏం చెప్తున్నా అంటే మీ కేటగిరీ వైజ్ ఇప్పుడు బీసీఏ అయితే బీసీఏలో చూడండి, బీసీడీ అయితే బీసీడీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీలో చూడండి. ఆ విధంగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అవేర్నెస్ అన్నమాట. ఎక్కడ ఏ కాలేజ్ సీట్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకా బీసీడీలో ఇందులో ఇక్కడ కూడా ఒక బీసీడీ ఉంది 746
ఈ నెక్స్ట్ 1 ఇయర్ బీసీడీ ఇక్కడ ఫీమేల్స్ 756, నెక్స్ట్ ఇయర్ బీసీ 756, 766 చూడండి ఇక్కడ. అంటే 766కి లాస్ట్ ర్యాంక్ అయిపోయిందన్నమాట మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్సి గ్రూప్లో 766 లాస్ట్ ర్యాంక్ అనమాట నేను చూసిన దాని ప్రకారం. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, నాకు ఇప్పుడు 1000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా నాకు ఓయూ కాలేజీలో సీట్ రాలేదు అంటే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చేసింది, నాకన్నా తక్కువ ర్యాంక్స్ ఉన్న వారికి ఆ కాలేజీలో సీట్ వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లలో ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్ అనేది వేకేట్ అవుతుంది. అప్పుడు ఏంటి, మీరు ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఒకవేళ ఆ సీట్కి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్ లేనట్లయితే బీసీడీ కేటగిరీలో, నాది బీసీడీ కేటగిరీ కాబట్టి నాకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ద సీట్ అలాట్మెంట్ ఈజ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఆన్ మెరిట్ అండ్ రిజర్వేషన్ ఓన్లీ. మీ యొక్క మెరిట్ ఉండాలి, దాంతోపాటుగా రిజర్వేషన్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు అనేది సీట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మనకి ఇక్కడ మెన్షన్ చేశారు క్లిక్ ఆన్ ద కాలమ్ నేమ్ టు సర్చ్. నేను ఏం చేయాలనుకుంటా అంటే జస్ట్ నార్మల్గా ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఎక్కడ అసలు ఎక్కడి నుంచి ర్యాంక్ స్టార్ట్ అయింది ఎక్కడ వరకు వచ్చిందో చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ మీరు ర్యాంక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు 11 ఇయర్ 111 ఇయర్ శ్రేయ, తను ఫీమేల్ అండి. ఇక్కడ మనకి ఓయూ కేటగిరీలో గర్ల్స్ కేటగిరీలో తనకి సీట్ వచ్చింది, అంటే 111 ర్యాంక్ అనమాట ఇంజనీరింగ్లో. నెక్స్ట్ వచ్చేసి 143, నెక్స్ట్ ఇయర్ 246, నెక్స్ట్ ఇయర్ 283, 295, 312. ఈ విధంగా మీ యొక్క ర్యాంక్స్ అనేది ఇక్కడ మీరు చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. చాలా సింపుల్ అండి. ఇప్పుడు టోటల్గా ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 111, నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ మనకి ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ ఎక్కడ వరకు వచ్చాయో మీరు చూడొచ్చు సింపుల్గా. చూడండి ఇక్కడ 25,688 కూడా మీకు ఈ కాలేజీలో సీట్ వచ్చేసింది ఓయూ కాలేజీలో. బట్ ఆ 25,000 ఇక్కడ మీరు కేటగిరీ చూడొచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్. చూడండి పిహెచ్హెచ్ అంటే ఏంటి, ఇక్కడ పిహెచ్హెచ్ కేటగిరీలో 25,000 లాస్ట్ ర్యాంక్. 14,000 వచ్చేసి ఎన్సీసీ, మీకు ఆల్రెడీ మెసేజ్ చేశాను, ఎన్సీసీ కేటగిరీలో 14,000. 12,000 వచ్చేసి పిహెచ్వి, దట్ మీన్స్ ఇయర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ విజన్ కేటగిరీలో. నెక్స్ట్ ఇయర్ మనకి 5,000 ర్యాంక్ వచ్చేసి ఎస్టీ గర్ల్స్, అంటే ఏంటి ఇక్కడ ఎస్టీ గర్ల్స్కి లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 5,000 అనమాట. అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నవారు ఎవరికి రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒకవేళ 4,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రం సీట్ రావచ్చు. అంటే సింపుల్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఏదైతే కాలేజీని చూజ్ చేసుకున్నారో టాప్ 10 కాలేజ్ మీరు పెట్టుంటారు ఫేజ్ 1లో, మీకు ఆ కాలేజీలో టాప్ 5 కాలేజీలో సీట్ రాకుండా టాప్ 6 కాలేజీలో వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీరు ఒక్కసారి టాప్ 5 కాలేజ్ చూజ్ చేయండి, సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి చూడండి అంటే ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ జరిగింది. మరి నేను ఒకవేళ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ జాయిన్ అవుతారా అంటే చెప్పలేం మనం ఎగ్జాక్ట్లీ. ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి ఈ సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి. ఒకవేళ జాయిన్ కాకపోతే ఏదో కొన్ని సీట్లు మిగిలిన సీట్లకి మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మీకు సెకండ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మీరు ఒకవేళ ట్రై చేయొచ్చు వెబ్ ఆప్షన్స్కి మాత్రం. ఈ విధంగా మీరు ప్రతిదీ చూడొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ చూడొచ్చు, మీరు క్యాష్ పరంగా కూడా అలాట్మెంట్ చూడొచ్చు. ఇక్కడ నేను ఏం చేశాను సింపుల్గా మీకు చెప్పడానికి, బీసీఏలో చూడండి. ఇప్పుడు నేను క్యాష్ పరంగా బీసీఏ చూపిస్తున్నాను. 2,239 ఇస్ ద లాస్ట్ ర్యాంక్ బీసీఏ. నెక్స్ట్ ఇయర్ మనకి బీసీబీలో చూడండి, బీసీబీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇయర్ బీసీబీలో ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి మనకి. ఇందులో చూడొచ్చు మనం బీసీబీ కేటగిరీలో 25,686, అంటే ఇక్కడ మీరు పిహెచ్హెచ్ కేటగిరీని కన్సిడర్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా మీరు డైరెక్ట్ ఇక్కడ కన్సిడర్ చేయండి 871. మీరు ఇక్కడ చూడాల్సింది 871 ర్యాంక్ ఈజ్ ద బీసీబీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ అండి, గుర్తుపెట్టుకోండి. అది ఫీమేల్స్ కేటగిరీలో. మేల్స్ అయితే మాత్రం 645 ఓన్లీ, మేల్స్ వచ్చేసి 645, ఫీమేల్స్ అయితే మాత్రం 871. అంటే ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక బీసీసీ చూడండి, ఇక్కడ మనకి బీసీసీ కేటగిరీలో ఓన్లీ ఒకరు ఫీమేల్ మాత్రమే ఉన్నారు. 2,372 ర్యాంక్ అండి మనకి. అంటే అక్కడ కేటగిరీ వరకు కూడా ఎవరు చూజ్ చేసుకున్న వారు లేరన్నమాట ఇక్కడ మనకి కాలేజ్లో ఈ సిఎస్సి గ్రూప్ని. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ బీసీడీ కేటగిరీలో చూడొచ్చు మీరు, బీసీడీ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు బీసీడీలో మనకి 757 లాస్ట్ ర్యాంక్.
అది కూడా మేల్స్కి. నెక్స్ట్ ఇయర్ బీసీఈ, ఇక్కడ బీసీఈలో మనకి 3472. నెక్స్ట్ ఇయర్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో మనకి లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ ర్యాంక్ 111 శ్రేయ గారికి. నెక్స్ట్ ఇయర్ ఓసీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు 661 సౌమిక. ఇయర్ చూడొచ్చు మనకి సౌమిక ఇయర్ 661 లాస్ట్ ర్యాంక్ అండి గర్ల్స్కి. అదే మేల్స్కి మాత్రం 414 ఓన్లీ అజయ్ కుమార్కి. అంటే మీరు ఇక్కడ మేల్స్ పరంగా ఫీమేల్స్ పరంగా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీబీ కేటగిరీలో మేల్స్ అయితే మీ మేల్స్ కేటగిరీనే చూడడానికి ప్రయత్నం చేయండి. ఫీమేల్ కేటగిరీతో మీకు ఎలాంటి అవసరం ఉండకపోవచ్చు. ఇన్ ద సిమిలర్ వే యూ కెన్ సీ యువర్ కేటగిరీ వైజ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ విధంగా మీరు చూడడానికి ప్రయత్నం చేస్తే మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మనకి ఎస్సీలో చూద్దాం ఒక్కసారి. ఎస్సీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి గర్ల్స్లో 4096 అంటే 4096 ర్యాంక్ వచ్చిన వారికి కూడా మనకి కాలేజీలో సీట్ వచ్చేసింది ఫీమేల్స్కి. అదే ఒకవేళ మేల్స్ అయితే 3787. నెక్స్ట్ ఇయర్ మరి ఎస్టీలో ఎంతమందికి వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎస్టీలో మనకి మేల్స్ అయితే 1874 లాస్ట్ ర్యాంక్. నెక్స్ట్ ఇయర్ మనకి ఫీమేల్స్ అయితే మాత్రం 5036. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, మీకు ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో దిస్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్. మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఏదైతే కాలేజీలో కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ పరంగా మీరు చేయాల్సింది ఒకటే. మీకు ఇక్కడ ఆల్ టికెట్తో సంబంధం లేదు, ర్యాంక్తో కూడా సంబంధం లేదు. సింపుల్గా మీరు డైరెక్ట్ ఏం చేయండి, ఇక్కడ మీరు బీసీఏ ఇప్పుడు మీరు ర్యాంక్ పరంగా చూస్తే డైరెక్ట్ ర్యాంక్ నుంచి చూడండి. బట్ ఇక్కడ ఇలా ర్యాంక్ ప్రకారం చూడడం కంటే కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రీజియన్ పక్కన క్యాస్ట్ ఉంది కదా, క్యాస్ట్ మీద క్లిక్ చేయండి. ఈ క్యాస్ట్లో డైరెక్ట్ మీరు మీ రీజియన్కి వెళ్ళండి. ఇక మీరు బీసీఏ అయితే బీసీఏ చూడండి అంతే. ఇక్కడ మనం బీసీఏ అయింది అనుకోండి, బీసీఏ చూడండి. ఒకవేళ నేను బీసీడీ అనుకుందాం, బీసీడీనే చూస్తాను. ఇక్కడ మీరు బీసీఏ, బీసీబీ, బీసీసీ చూడాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా బీసీడీకి వెళ్ళండి. ఇప్పుడు నేను చూస్తాను ఇక్కడ బీసీడీ. ఇక్కడ బీసీడీలో లాస్ట్ ర్యాంక్ ఎక్కడ ఉంది, మేల్స్కి 757 ఇస్ ద లాస్ట్ ర్యాంక్ ఫర్ బీసీడీ. ఓహో, నాకు ఇంత ర్యాంక్ వచ్చినప్పటికీ ఈ కాలేజీలో సీట్ రాలేదంటే అర్థం ఏంటి, బీసీడీలో లాస్ట్ ర్యాంక్ 757. ఈ విధంగా మీరు ట్రై చేయండి. 100% మీరు చూస్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది, ఒక ఐడియా వస్తుంది, 100% కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ ఏం చేశాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఒకవేళ ఇదే కాలేజీలో వేరే గ్రూప్ కూడా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్సి మెకానికల్ ఇంజనీరింగ్, 1 year మెకానికల్ ఇంజనీరింగ్ సియర్. ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా మీరు డైరెక్ట్, నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన డైరెక్ట్ టెక్నిక్ చూస్తున్నాను. ఇక్కడ క్యాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి బీసీఏలో లాస్ట్ ర్యాంక్ చూడొచ్చు మీరు 5908. ఇక్కడ మీరు మరి బీసీబీలో ఎక్కడ చూడొచ్చు, ఇక్కడ బీసీబీ కెరీర్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి మనకి. బీసీబీలో మేల్స్ వచ్చేసి 3905 లాస్ట్ ర్యాంక్ ఇయర్. బీసీసీ ఉంది, బీసీడీ ఉంది. నెక్స్ట్ ఇయర్ బీసీడీలో లాస్ట్ ర్యాంక్ ఏంటి నాకు 4233. అంటే మీరు ఒక కాలేజీని ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకున్నారో దాని ప్రకారం ట్రై చేయండి. ఈ విధంగా మీరు ఓసీ కేటగిరీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ మీ కేటగిరీ వైజ్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ యూ మే అండర్స్టూడ్ దిస్ వన్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వై? బికాజ్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది, ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్లో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ఒకవేళ మీరు డైరెక్ట్గా మేల్ కేటగిరీని మీరు డైరెక్ట్గా చూడాలనుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే క్యాస్ట్ పైన క్లిక్ చేయండి. క్యాస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెక్స్ కేటగిరీలో ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇక్కడ ఫీమేల్స్ వస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ కేటగిరీ అనుకోండి, ఫీమేల్స్ డైరెక్ట్ మీరు చూడవచ్చు. ఇప్పుడు బీసీఏలో కట్ ఆఫ్ ఎంత, బీసీబీ, బీసీడీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ. ఒకవేళ మీరు మేల్ కేటగిరీ అయితే ఏం చేయాలి, ఇక్కడ మీరు డైరెక్ట్ కిందికి రావచ్చు. మేల్ కేటగిరీలో చూడవచ్చు. ఇక్కడ మనం బీసీఏ లాస్ట్ ర్యాంక్ ఎక్కడికి ఉంది, బీసీబీ ఎక్కడ ఉంది. మీరు సింపుల్గా ఈ కేటగిరీ వైజ్ మీరు ఎలాగైనా సార్టింగ్ చేయవచ్చు.
దిస్ ఈజ్ ద సార్టింగ్ టెక్నిక్ అండి. మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. జస్ట్ మీరు చాలా సింపుల్గా ఓపెన్ కేటగిరీలో ప్రతి కేటగిరీలో కూడా చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. ఐ హోప్ యూ మే అండర్స్టూడ్ దిస్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe to get latest updates of MCET 2020 and also like this video if it is useful for you.